బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ గోల్నాకలో టీపీసీసీ కార్యదర్శి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్లో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి అందరికీ చీరలను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సనత్ నగర్ లో మహమ్మద్ మజీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నేత కోట నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు, పిల్లలకు గాలిపటాలను పంపిణీ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో ప్రమాదం జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న మహిళ కాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ మిరపల్లి ఆదిలక్ష్మి అనే మహిళను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా సఫిల్గూడ కట్టమైసమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగిన హేయమైన ఘటనకు నిరసనగా బడంగ్పేట్ సర్కిల్లో బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవటాన్ని తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా కందనాథ్లో ఈ నెల 5న జరిగిన జంట హత్యల కేసులో మరి 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 వేట కొడవళ్లు, 1 గొడ్డలి, 4 కర్రలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ దంపతులు పాల్గొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు చోరీ చేస్తున్న 4 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారి నుంచి 3 ద్విచక్ర వాహనాలతో పాటు 50 కిలోల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుస్మిత రామ్నాథన్ తెలిపారు. పశ్చిమ గోదావరి మొగల్తూరు మండలాల్లోని పలు ఆలయాలలో వరుస చోరీలకు పాల్పడిన లోకేశ్వరరావు అనే దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 3,34,000 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీవేద తెలిపారు. ప్రకాశం జిల్లా ఒలవపాడు, లింగసముద్రం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 195 ప్లాంట్లు ఇచ్చామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఎంపీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని 32 వార్డులో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకంగా 7 ఇండ్లతో పాటు ఒక కిరాణా షాప్ లో దొంగతనానికి పాల్పడ్డారు. పోలీస్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు.